అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఒక యువతి తన పని మీద రోడ్డుపై వెళ్తుండగా ఒక ఆకతాయి ఆమెను వెంబడించి వేధించడం ప్రారంభించాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ దుండగుడు ఆమెను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఛత్రపతి సంభాజీనగర్లోని ప్రాంతంలో నడి రోడ్డుపై జరిగింది. నిందితుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ ఆ యువతి ధైర్యంగా అతన్ని ఎదుర్కొనింది. అతని పట్టు నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి చివరకు ప్రాణాపాయం నుండి బయటపడింది. ఈ మొత్తం ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. మహిళల భద్రతపై ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు గస్తీని పెంచాలని, మరింత నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇలాంటి దారుణం జరగడంపై మహిళా సంఘాలు మరియు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో మహిళలకు రక్షణ ఏది అని విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. బాధితురాలి గోప్యత మరియు అదేవిధంగా భద్రతా దృష్ట్యా ఆమె వ్యక్తిగత వివరాలు బహిర్గతంగా చేయకూడదని చెప్పి కూడా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.